వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇక్కడ మనకు కనిపిస్తున్న స్క్రీన్ మీద సూర్యదేవర నాగవంశి సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత. గత వారం అంటే జూలై 10వ తేదీ విడుదలైనటువంటి అఖిల్ సినిమా లెనిన్, అది బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్ల మార్కుని దాటేసింది. వాళ్ళ లెక్కల ప్రకారం అయితే ఇంకా చాలా ఎక్కువ అనుకోండి. కానీ 5 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ను కూడా దాటేసింది. సో 6వ రోజు నుంచి ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టింది. ఎంతో కాలంగా అఖిల్, అలాగే అఖిల్ తండ్రి అక్కినేని నాగార్జున ఎదురు చూస్తున్నటువంటి రోజు ఇన్నాళ్ళకి, అంటే 11 సంవత్సరాల తర్వాత, అఖిల్ హీరోగా మారిన 11 సంవత్సరాల తర్వాత అతనికి మొట్టమొదటి బ్లాక్ బస్టర్ లెనిన్ రూపంలో దొరికిందని చెప్పాలి. సో దాంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నాగార్జున అయితే పుత్రోత్సాహాన్ని తనివి తీరా ఆయన ఆస్వాదిస్తూ ఉన్నారు. సూర్యదేవర నాగవంశితో పాటు నాగార్జున కూడా ఈ సినిమాకి ఒక నిర్మాతగా వ్యవహరించారు. ఎందుకంటే మనం ఎంటర్ప్రైజెస్, సో అది నాగార్జునకు సంబంధించింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పించింది. అట్లా వాళ్ళిద్దరూ కలిసి నిర్మించారు. అయితే నాగవంశి చేసినటువంటి వ్యాఖ్యలు రీసెంట్గా ఆ సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆయన ఏమన్నాడు అది ఒక్కసారి విని అప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. వీకెండ్ కూడా వేరే తెలుగు సినిమా ఏమీ లేదు, తప్పకుండా ఫ్యామిలీస్ అందరినీ తీసుకుని వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మనం అఖిల్ గారికి ఫస్ట్ 100 crore సినిమా ఇచ్చేటట్టుగా నాతో పాటు మీరు అందరూ కూడా తోడు రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. సో ఆయన ఇందులో చెప్పింది ఏంటంటే, ఈ వీకెండ్ కూడా వేరే తెలుగు సినిమా ఏదీ లేదు, మీరందరూ కూడా లెనిన్కి సినిమా చూసి ఆ సినిమాని 100 కోట్లు వచ్చేటట్లా చూడండి అని చెప్పేసి ఆడియన్స్కి చెప్తూ ఉన్నాడు. అంటే ఈ వారం ఏవైతే తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయో అవేవి కూడా ఆయన దృష్టిలో తెలుగు సినిమాలు కావా, లేకపోతే ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి, విడుదలైనటువంటి చిన్న సినిమాల్ని ఆయన అసలు సినిమాలుగా పరిగణించట్లేదా అని ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. చిన్న సినిమాల నిర్మాతలైతే నాగవంశి మీద మండిపడుతూ ఉన్నారు. ఏకంగా ఈ వారం నాకు తెలిసి 6 తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఎక్కువగా నటించింది, అలాగే వాటిని డైరెక్ట్ చేసింది అంతా కూడా తెలుగు వాళ్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఓ సుకుమారి అనేటువంటి సినిమా వచ్చింది. ఐశ్వర్య రాజేష్, మల్లెమొగ్గల రాజేష్ కూతురు ఐశ్వర్య అందులో హీరోయిన్. అలాగే తిరువేర్ ఆయన హీరో. మరి భరత్ దర్శన్ అనేటువంటి అతను తెలుగు అతను. సో వాళ్ళు ఆ సినిమా చేశారు. ఓ సుకుమారి సూర్యదేవర నాగవంశి దృష్టిలో సినిమా కాదా? వెంకట్రామయ్య గారి తాలూకా అని ఒక సినిమా వచ్చింది. సో పేరులోనే ఉంది. మురళీధర్ గౌడ్ బలగం సినిమాలో నల్లిబొక్క అల్లుడుగా బాగా పాపులర్ అయినటువంటి మురళీధర్ గౌడ్ అందులో టైటిల్ రోల్ పోషించాడు. ఫస్ట్ టైం ఆయన మరి టైటిల్ రోల్ పోషిస్తూ చేసినటువంటి సినిమా. సారంగ దర్యా సాంగ్ తోటి, సో మనకి ఆ లవ్ స్టోరీ అనేటువంటి సినిమా రాకముందే ఈ సారంగ దర్యా పాటని తెలంగాణలో బాగా పరివ్యాప్తం చేయటంలో కీలకంగా వ్యవహరించినటువంటి జానపద కళాకారిణి గాయని కోమలి, ఆమె స్వయంగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. మరి సతీష్ ఆవాలా అనేటువంటి ఒక కొత్త దర్శకుడు రూపొందించినటువంటి సినిమా. సీనియర్ యాక్టర్ సుధ గారు, ఆమె వెంకట్రామయ్య భార్యగా, అంటే మురళీధర్ గౌడ్ భారీగా నటించారు. మరి అది సూర్యదేవర నాగవంశి దృష్టిలో సినిమానే కాదు. వదల అని ఒక సినిమా వచ్చింది, జగపతి బాబు లయ. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ మనోహరం అనేటువంటి సినిమాలు ఎంత మనోహరంగా కనిపించింది మనకు తెలుసు. ఇప్పుడు ఒక థ్రిల్లర్ సినిమా, అందులో వాళ్ళు మళ్ళీ భార్యాభర్తలుగా నటించారు. ఆమెని మేనకోడలు హృతికా శ్రీనివాస్ అనే అమ్మాయి ఇందులో ఒక సైకో టైపు క్యారెక్టర్, అంటే అతని మీద మా జగపతి బాబు మీద మనసు పడినటువంటి ఒక అమ్మాయిగా నటించింది. దీన్ని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు, కిషోర్ నాయుడు అని ఆయన, అలాగే మనందరికీ తెలిసినటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్. వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాకి డైరెక్టర్. అది కూడా వదలా సినిమా కూడా తెలుగు సినిమా కాదు ఆయన దృష్టిలో, నాగవంశి దృష్టిలో. లేకపోతే మరి చిన్న సినిమా కాబట్టి దాన్ని ఆయన లెక్కలోకి తీసుకోవట్లేదు అని చెప్పేసి మనం అనుకోవాలి. ఇక మనందరికీ తెలిసినటువంటి పోసాని కృష్ణమురళి, ఆయన ఆపరేషన్ అరుణారెడ్డి అని చెప్పి ఈరోజు మన ముందుకు వచ్చాడు. సో ఆయనే నిర్మాత, ఆయనే దర్శకుడు, ఆయనే రచయిత, ఆయనే హీరో ఆ సినిమాలో. మరి అది కూడా సూర్యదేవర నాగవంశి దృష్టిలో సినిమాయే తెలుగు సినిమాయే కాదు. ఇట్లా రాజాది రాజా అని చెప్పేసి ఒక సినిమా, దీనికి కొంచెం పెద్దవాళ్ళు కూడా
ప్రమోట్ చేసినట్టుగా నాకు గుర్తు. సో ఇందులో కొత్త వాళ్ళు యాక్చువల్గా అయితే కొత్త వాళ్ళు యాక్ట్ చేశారు. రుత్విక్ కొండకింది అనే అతను ఈ సినిమాలో హీరో అయితే, విశాఖ ధీమన్, అలాగే నరేష్, సీనియర్ నరేష్, సాయి కుమారు, విష్ణు ఓయి, రోహిణి, మంజు భార్గవ్ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇందులో నటించారు. అనిల్ బోయిడపు అని చెప్పేసి అతను డైరెక్ట్ చేసిన ఈ సినిమాని దాసరి నిహారిక అనే ఆమె ప్రొడ్యూస్ చేశారు. ఇది కూడా సూర్యదేవర నాగవంశి దృష్టిలో తెలుగు సినిమా కాదా అని అడుగుతూ ఉన్నారు. అలాగే ఎంఆర్పి నీకెంత నాకెంత అనేటువంటి సినిమా కూడా ఈరోజు విడుదలైంది. అందులో నరేష్ అగస్త్య ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు, వెబ్ సిరీస్లు చేస్తున్నాడు. అతను ఇందులో కీలక పాత్ర చేస్తే వెన్నెల కిషోర్, అలాగే కసిరెడ్డి రాజ్ కుమార్ కసిరెడ్డి, అలాగే నెల్లూరు సుదర్శన్, హర్షవర్ధన్, ఇలాంటి వాళ్ళు, గగన్ విహారీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇందులో నటిస్తే శ్రవణ్ జ్యేష్ఠ అని చెప్పేసి అతను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశాడు. సో ఇవి నాకు తెలిసినటువంటి తెలుగు సినిమాలు విడుదలైనటువంటి. ఇంకా 2-3 తెలుగు సినిమాలు కూడా విడుదలయ్యినట్టుగా చెప్తూ ఉన్నారు. మరి ఇన్ని సినిమాలు రిలీజ్ అయితే ఈ వీకెండ్ అసలు తెలుగు సినిమాలు ఏవీ లేవు, మార్కెట్లో విడుదల అవ్వట్లేదు అని ఎలా నాగవంశి చెప్తాడు? సో ఆయన పెద్ద సినిమాలు చేస్తాడు సరే, చిన్న సినిమాల మీద మరి ఇంత చిన్న చూపా? మా సినిమాలు జనాలు చూడకూడదా, కేవలం లెనిన్ మాత్రమే చూడాలా అని నాగవంశిని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ఆక్రోశంలో అర్థం ఉంది. మరి నాగవంశి ఎందుకని అలా మాట్లాడాడు? కనీసం తెలుసుకొని ఉండాలి నిర్మాత కాబట్టి. ఈ వారం ఏమేమి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, సో వాటిని కనీసం అడ్రస్ చేయాలి కదా. కొన్ని తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, వాటిని చూడండి, వాటితో పాటు లెనిన్ కూడా చూడండి అని చెప్తారు ఎవరైనా. కానీ ఈయన ఏకంగా వేరే తెలుగు సినిమాలు ఏవి రిలీజ్ కావట్లేదు, మార్కెట్లో అఖిల్ ఒకటే ఉంది అన్నట్లు మాట్లాడేదేమిటి అని అందరూ కూడా ఇప్పుడు పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు. సో నాగవంశి ఈ మధ్య కాలంలో కావాలని వివాదాలు రేకెత్తిస్తూ ఉన్నారు, కావాలని వార్తల్లో నిలవటం కోసం ఇలాగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది అయితే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మరి ఈ సినిమాలు తీసినప్పుడు నేను ఏదైతే 6 సినిమాల పేర్లు చెప్పానో, వాళ్ళ క్యాస్ట్ అండ్ క్రూలు కూడా చెప్పానో, ఆ సినిమాలు వాళ్ళందరూ కూడా సూర్యదేవర నాగవంశి మాటల మీద గుర్రుగా ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. మరి చూద్దాం, నాగవంశి తన మాటల్ని వెనక్కి తీసుకొని ఇప్పుడు ఏవైతే మార్కెట్లో ఈరోజు రిలీజ్ అయ్యాయో వాటిని కూడా అడ్రస్ చేస్తూ వాటిని కూడా చూడాలి తన లెనిన్తో పాటు అని చెప్పేసి ఏమన్నా ఒక మాట ఏమన్నా చెప్తాడా? లెట్ us వెయిట్ అండ్ సీ.